హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు వివిధ పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి వివిధ కాన్సెప్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. మరి డిస్క్రిప్షన్లో కూడా ఈ క్వశ్చన్స్ యొక్క లింక్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఆ 10 క్వశ్చన్స్ను కూడా సాల్వ్ చేసి మీ యొక్క ఆప్షన్స్ని చూజ్ చేసుకున్న తర్వాత వీడియో చూడవచ్చు. మరి ముందుగా ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ గమనించండి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5929 5929 యొక్క వర్గమూలం. ఇచ్చిన దాంట్లో గమనించినట్టయితే మనకి పూర్ణ సంఖ్యలు ఉన్నాయి, అనగా ఇచ్చినటువంటి సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య అని తెలుస్తుంది. మరి పరిపూర్ణ వర్గ సంఖ్య యొక్క వర్గమూలాన్ని సులభంగా తెలుసుకోవడం అనేటువంటిది ముందు వీడియోలో నేర్చుకున్నాం. మరి ఇక్కడ గమనించినట్టయితే ఒకట్ల స్థానంలో 9 ఉంది కాబట్టి ఒకట్ల స్థానంలో 9 ఉన్నట్టయితే వచ్చే సంఖ్య యొక్క వర్గమూలము మనం గమనించినట్టయితే 3 అన్న ఉంటుంది, 7 అన్న ఉంటుంది. అలాగే నెక్స్ట్ది మన రెండవ భాగాన్ని చూసినట్టయితే 59 ఉంది. 59 కంటే ముందున్నటువంటి వర్గ సంఖ్య 49. 49 యొక్క వర్గమూలం 7. కాబట్టి మనకి ఆప్షన్ 73 అన్న కావచ్చు, 77 అన్న కావచ్చు. మరి ఇక్కడ గమనించినట్టయితే మనకి 77 ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నట్టయితే మనం ఇక్కడ ఈ భాగానికి 7 వచ్చింది కదా, 7 తర్వాత నెక్స్ట్ నెంబర్ సహజ సంఖ్య 8, 7 8 56. 56 కంటే ఎక్కువ ఉన్నట్టయితే 77 అవుతుంది, 56 కంటే తక్కువ ఉన్నట్టయితే 73 అవుతుంది. ఇప్పుడు 56 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ 77 కరెక్ట్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది ఒక పద్ధతి. మరి మనం ఒకవేళ ఆ పద్ధతి మనకు గుర్తుకు రాకుంటే వర్గమూలం తెలుసుకోవడం అనేది డైరెక్ట్గా ఉంది. మరి 59 29 రాసుకున్నప్పుడు 59 అనేది మొదటి భాగము, మొదటి జత. 7 7 49 తీసివేస్తే 0 1 2 9, 7కి 7 కలిపితే 14. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు 14 ఎక్కంలో కూడా 7లో వస్తుంది. 14 ఏళ్ళ 98 కాబట్టి 102 ఉంది. 98 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 102 వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా 7 రాసుకుంటాం. 7 ఏళ్ళ 49, 7 4 28 32, 7 ఎక్కం 7 10. సో వచ్చిందా? ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ పద్ధతి ఫాలో కావచ్చు. దేర్ఫోర్ మనకి ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత వచ్చింది? 77. 2 natural numbers are in the ratio 3:5 and their product is 2160. The smaller of the number is. 2 సహజ సంఖ్యల యొక్క నిష్పత్తి 3:5 మరియు వాటి లబ్ధం 2160 అయినట్టయితే అందులో చిన్న సంఖ్య ఎంత? చూడండి ఒకసారి. 2 సహజ సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 3:5 ఇచ్చిండు. కాబట్టి ఒక సంఖ్య 3x అవుతుంది, రెండవ సంఖ్య ఎంత అవుతుంది? 5x అవుతుంది. నెక్స్ట్ రెండో స్టెప్ ఏమి ఇచ్చిండు? వాటి యొక్క లబ్ధం, దేర్ ప్రొడక్ట్ ఈజ్ 2160. సో ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లై ఈజ్ ఈక్వల్ టు 2160. సో 3x ఇంటూ 5x ఈజ్ ఈక్వల్ టు 15x² అవుతుంది. సో 15x² ఈజ్ ఈక్వల్ 2160. 15 అనేది మల్టిప్లై చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ అవుతుంది. సో 2160/15. సో 15 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్టయితే 15 1 15, 6 66 అవుతుంది. 15 4 60, మళ్ళీ 6 మిగులుతుంది, 60. 15 4 60 144. సో x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? √144. 144 యొక్క వర్గమూలం ఎంత? 12. సో x ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది కాబట్టి మనకు అడిగింది ఏమడిగింది? చిన్న సంఖ్య, స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ అంటే 3x. 3 × 12 36. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి. ఓకే, చూడండి ఫస్ట్ ఏం నేర్చుకుందాం? నిష్పత్తి ఇచ్చిండు, 2 నెంబర్స్ యొక్క నిష్పత్తి. కాబట్టి 1 ఈజ్ ద 3x, సెకండ్ 1 ఈజ్ ద 5x. Their product is multiply. So 2160. 15x² is equal to 2160. x² is equal to 144 వచ్చింది. x is equal to square root of 144 12 అవుతుంది. ఇక్కడ x వాల్యూ మనకు అడగలేదు, మనకు అడిగింది స్మాలర్ నెంబర్ కాబట్టి 3 times of x is equal to 36. ఆప్షన్ డి is the correct option. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. A person who spends 84% of his monthly income is able to save 2800. What is his monthly income? A person who spends 84% of his monthly income is able to save 2800. What is his monthly income? ఇక్కడ మనకి ఒక పర్సన్ యొక్క 84% ఏమో మంత్లీ ఖర్చు చేస్తున్నాడు, రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 16% మిగులుతుంది. ఆ 16% అమౌంట్ ఎంత అని చెప్పిండు? 2800. ఇప్పుడు 100% మంత్లీ ఇన్కమ్ అంటే 100%. ఈ 100% మనం ఫైండ్ అవుట్ చేయాలి. 100% తెలియదు కాబట్టి x అనుకుందాం. ఓకే, మనకి 84% స్పెండ్ చేస్తున్నాడు, సేవ్ అయ్యేటటువంటి అమౌంట్ 2800. 2800 అనేది 16%కి ఈక్వల్. ఇప్పుడు మనకి మంత్లీ ఇన్కమ్ అడిగింది కాబట్టి 100% ఫైండ్ అవుట్ చేయాలి. సో 100% ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి తెలియదు కాబట్టి x అనుకుందాం.
సో ఇప్పుడు ఏం రాస్తున్నాము 100/16. సో 100/16 ఇటు సైడ్ ఏమవుతుంది x/2800. ఓకేనా, డైరెక్ట్ ప్రొపోర్షన్. ఇది డైరెక్ట్ ప్రొపోర్షన్ కాన్సెప్ట్ బేస్ చేసుకునింది. సో ఇక్కడ పర్సెంటేజ్ పెరిగే కొద్దీ అమౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి 100/16 ఈజ్ ఈక్వల్ టు x/2800. 2800 అనేది డివైడ్ చేస్తుంది. సెకండ్ సైడ్ వచ్చినట్టయితే మల్టిప్లై. సో x ఈజ్ ఈక్వల్ టు 100/16 ఇంటూ 2800. సో 16 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాం. ఫస్ట్ 4 4 జా, 4 7 జా క్యాన్సల్. అగైన్ 4 టేబుల్లో 4 1 జా, 4 7 జా, 4 5 జా 20. సో 100 ఇంటూ 175 దట్ ఈజ్ ఈక్వల్ టు 17,500. 17,500. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి. చూడండి ఇక్కడ 84% ఏమో స్పెండ్ చేస్తున్నాడు, 16% సేవ్ అవుతుంది. అమౌంట్ 2,800. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన మంత్లీ ఇన్కమ్ ఎక్స్ అనుకుంటున్నాం. సో 100/16 ఈజ్ ఈక్వల్ టు x/2000. 2000 డివైడ్ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తే మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై చేసిన తర్వాత డివైడ్ చేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం. 17,500. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? సో ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెని తెలుసుకోవాలంటే మనం మల్టిప్లై చేయాల్సింది కూడా ఒకట్ల స్థానంలో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఇది 6 9 జా 4 అవుతుంది. ఓకే, 54 అవుతుంది. మనం ఓన్లీ యూనిట్ డిజిట్ చూసుకోవాలి. 6 9 జా 4, 4 4 జా 6, 6 2 జా 2, 2 7 జా 4. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ మనం 6 ఇంటూ 9 అంటే 54 అవుతుంది, 4 తీసుకుంటాం. నెక్స్ట్ 4 ఇంటూ 4 అంటే 6 వస్తుంది. 6 ఇంటూ 2 అంటే 2 తీసుకుంటాం. 2 ఇంటూ 7 అంటే 4 అవుతుంది వన్స్ ప్లేస్లో. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫిఫ్త్ క్వశ్చన్. హౌ మెనీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 108 ఆర్ దేర్? 108 యొక్క ధన కారణాంకాల సంఖ్య ఎంత? హౌ మెనీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 108? 108 యొక్క ధన కారణాంకాల సంఖ్య. సో మనకి పాజిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసి దాని ఆధారంగా చేసుకుని మనం కారణాంకాలు తెలుసుకోవచ్చు. సో ముందుగా ఇచ్చినటువంటి నెంబర్ 108. సో ప్రధాన కారణాంకాల లబ్ధం 2 ఇంటూ 54, 2 ఇంటూ 27, 3 ఇంటూ 9, 3 ఇంటూ 3, 3 ఇంటూ 1. సో ఏమొచ్చింది 108 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ ఆఫ్ 3. సో కారణాంకాల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసిన తర్వాత ఇచ్చిన సంఖ్య యొక్క ఘాతాంకాలను ఏ బీలు అనుకుంటాం. మన సూత్రము a+1 ఇంటూ b+1. ఓకే, ఒకవేళ సి ఉంటే c+1. 2 + 1 అంటే 3, 3 + 4 అంటే 3 + 1 అంటే 4, 3 4 జా 12. సో కారణాంకాల సంఖ్య 12. ఓకే, ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయాలి. లబ్ధంగా రాసిన తర్వాత మరి ఆ ప్రధాన కారణాంకానికి ఉన్నటువంటి ఘాతము ఏ బీలు అనుకున్నట్టయితే కారణాంకాల సంఖ్య a+1 ఇంటూ b+1. సో 3 ఇంటూ 4 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ రూట్ ఆఫ్ 4 12/125. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిండు, మిశ్రమ భిన్నం ఇచ్చిండు. అపక్రమ భిన్నంగా తెలుసుకోవాలి. దాని యొక్క ఘనమూలం ఇక్కడ థర్డ్ రూట్ ఆఫ్ అని చెప్పిండు, బాగా అబ్జర్వ్ చేయండి. క్యూబ్ రూట్ ఆఫ్ 4 12/125. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 12/125ను మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్లోకి మార్చుకుందాం, అపక్రమ భిన్నంగా మారుద్దాం. 125 4 500, 500 + 12, 512/125. ఓకేనా. సో 512 ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసినట్టయితే మనకి ఏమొస్తుందంటే 2/9 వస్తుంది. 2/9. భూమి ఏమో 5/3 వస్తుంది. 2/9 ఏమో లవం వస్తుంది. కింద హారం ఏమో 5/3 వస్తుంది. 125 అంటే ఇప్పుడు దీన్ని ఏం రాస్తున్నంటే 2/3 హోల్ ఘాతం 3/5/3 రాస్తున్నాం. రెండింటి కలిపి రాస్తే 2/3 అంటే 8, 8/5 హోల్ ఘాతం 3 రాయొచ్చు. 8/5 హోల్ ఘాతం 3. ఇప్పుడు థర్డ్ రూట్ ఆఫ్ 4 12/125 అంటే థర్డ్ రూట్ ఆఫ్ 8/5 హోల్ క్యూబ్. సో 8/5 హోల్ క్యూబ్ కాబట్టి క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. 8/5 వచ్చింది. 8/5. 8/5 ఏం రాయొచ్చు? 5 1 జా 5, 3 మిగులుతుంది. 1 3/5 రాయొచ్చు. 1 3/5. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి. చూడండి, మిశ్రమ భిన్నాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్గా మార్చుకున్నాం. నెక్స్ట్ 512 అంటే 2^9, 125 అంటే 5 క్యూబ్, 2^3 హోల్ పవర్ ఆఫ్ 3 రాసుకుంటున్నాం. సో 8 క్యూబ్ బై 5 క్యూబ్ అవుతుంది. సో రెండింటికి కలిపి ఒకే ఫార్ములా రాసుకున్నట్టయితే 8/5 హోల్ క్యూబ్ అవుతుంది. క్యూబ్ స్క్వేర్ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతే 8/5 వచ్చింది. 8/5ను మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చినట్టయితే 1 3/5. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 960 rupees is divided among A, B, C are in the ratio 5:6:4.
దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్ ఆఫ్ బి అండ్ సి. 960 రూపాయలను ఏ కామా బి మరియు సి అనేటువంటి ముగ్గురు వ్యక్తులకు 5:6:4 నిష్పత్తిలో పంచినట్లయితే బి మరియు సి వాటాల మధ్య భేదం ఎంత? సో ఇక్కడ బికు సికి వచ్చినటువంటి వాటాల మధ్య భేదం అడిగిండు. సో మొత్తం అమౌంట్ ఎంత ఉంది? 960. ఎవరెవరు పంచాలి? ఏకు, బికు, సికు. ఏ నిష్పత్తిలో పంచాలి? 5:6:4. ఇప్పుడు వీడి యొక్క మొత్తం భాగాల సంఖ్య ఎంత అవుతుంది? 15 అవుతుంది. టోటల్ 15 భాగాలు చేయాలి. అందులో బికి ఎన్ని భాగాలు ఇవ్వాలి? 6. సికి ఎన్ని ఇవ్వాలి? 4. మనకు అడిగింది బికి అడగలేదు, సికి అడగలేదు. వాటి మధ్య భేదం, బికి సికి ఉన్నటువంటి భాగాల మధ్య భేదం ఎంత? 2. 6 - 4 2 అవుతుంది. 2 టోటల్ భాగాలు 15. టోటల్ అమౌంట్ 960. ఓకే. సో బికి సికి ఉన్నటువంటి భాగాల మధ్య భేదం 2, మొత్తం భాగాలు 15 × 960. సో 15 × 90, 15 × 60. ఓకే. 15 6 15 4 60. 2 × 64 128. సో 128 ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఆ ఇద్దరి మధ్య వచ్చినటువంటి అమౌంట్ మధ్య భేదము డిఫరెన్స్ 128 రూపీస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఏ టేబుల్ ఈజ్ సోల్డ్ ఎట్ 1800 రూపీస్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. At what price should it be sold to earn a profit of 15%? A table is sold at 1800 rupees at a loss of 10%. At what price should it be sold to earn a profit of 15%? ఇక్కడ మనకి టేబుల్ను 10% నష్టంతో అమ్మినట్టయితే 1800 రూపాయలకు అమ్మినాడు. అదే టేబుల్ను ఒకవేళ 15% లాభంతో రావాలంటే ఎంతకు అమ్మాలి? మరొకసారి మనకి ఇచ్చిన దాంట్లో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు. సెల్లింగ్ ప్రైస్ ఇది 1800 ఇచ్చిండు. కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి కాస్ట్ ప్రైస్ తెలుసుకుంటాం. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 మనకి రిమైనింగ్ 10% లాస్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ పర్సెంటేజ్ 90. ఓకే. సెల్లింగ్ ప్రైస్ 1800 ఇంటూ 100/90. 90 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 20 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పిండు? 15% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలనిండు? ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 115/100 ఇంటూ 2000. ఓకే. క్యాన్సిల్ చేస్తే 20 × 115 2300 రూపీస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రిలేషన్ ఉంది. సో ఒకసారి ఇక్కడ కావాలంటే ఇక్కడ రాసిన చూడండి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ± x/100 ఇంటూ కాస్ట్ ప్రైస్. ఓకే. అంటే ± అంటే ప్రాఫిట్ అయితే నేను ప్లస్ రాస్తాం, లాస్ అయితే మైనస్ చేస్తాం, రిమైనింగ్ మల్టిప్లై చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద 9th క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 27 ఆర్టికల్స్ ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్? 27 వస్తువులను కొన్న వేళ 18 వస్తువుల అమ్మిన వేళకు సమానమైనట్టయితే లాభశాతం ఎంత? సో ఇప్పుడు ఇక్కడ 27 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 18 వస్తువులకు అమ్మిన వేళకు సమానం. అయితే లాభశాతం ఎంత అని అడిగింది. సో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ కొన్న వేళ 10 రూపీస్ అనుకుందాం. ఈచ్ ప్రోడక్ట్ కూడా 10 రూపీస్ అనుకుందాం. అనుకున్నట్టయితే 27 దాంట్లకు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 270 అవుతుంది. సో ఇది 27 దాంట్లకు అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఏంటి? రెండోది 18 ఎస్పీ 18 ప్రొడక్ట్స్ యొక్క ఎస్పీ ఎంత అవుతుంది? 270. ఇప్పుడు యాక్చువల్గా మనకి 18 దాంట్లకు ఎంత మనకి కొన్నటువంటిది 180 రూపీసే. సెల్లింగ్ ప్రైస్ ఎంత? అమ్మినటువంటి వేళ 270 రూపీస్. ఎందుకు? సెల్లింగ్ ప్రైస్ 27కి కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో 18 వస్తువులకు సెల్లింగ్ ప్రైస్ కూడా అంతే ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ 270 అవుతుంది. ఇప్పుడు 18 దాంట్లకు 180 అయితే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 270. ఎంత ఎక్కువ వచ్చింది? 90. సో ప్రాఫిట్ ఈజ్ 90, కాస్ట్ ప్రైస్ ఈజ్ 180 ఇంటూ పర్సెంటేజ్ 100. ఓకేనా. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే. సో 91 92 21 250. సో 50%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో మనకి ఇక్కడ ఈజీగా డివైడ్ చేయడానికి వచ్చేటట్టు 10 రూపీస్ అనుకున్నాం. 270 రూపీస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 18 ప్రొడక్ట్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 270 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఏమో 180 రూపీస్ అవుతుంది. సో ప్రాఫిట్ 90 రూపీస్. 90/180 ఇంటూ 100 క్యాన్సిల్ చేస్తే 50%. ఓకే. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Last question in this video. By selling 20 meters of cloth, a man gains the selling price of 4 meters of cloth. The gain percentage. 20 మీటర్ల బట్ట అమ్మడం ద్వారా ఒక వ్యక్తి పొందినటువంటి లాభం 4 మీటర్ల బట్ట అమ్మిన వేలకు సమానం అయినట్టయితే లాభశాతం ఎంత? By selling 20 meters of cloth, a man gains the selling price of 4 meters of cloth. The gain percentage is. సో ఇక్కడ కూడా మనకి తెలియదు కాబట్టి 20 మీటర్స్ క్లాత్కు మనకి సెల్లింగ్ ప్రైస్ 20 మీటర్స్ ఆఫ్ క్లాత్కు సెల్లింగ్ ప్రైస్ 200 రూపీస్ అనుకుంటున్నాం. ఓకే. కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు. 20 మీటర్స్ క్లాత్ని ఈచ్ మీటర్ 10 రూపీస్కి మనం సేల్ చేసినట్టయితే అతనికి వచ్చినటువంటి టోటల్ అమౌంట్ 200 రూపీస్. ఓకే. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇది ఇతని 200 రూపీస్కి అమ్మడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే 40 మీటర్స్ క్లాత్ని అమ్మడం ద్వారా వచ్చినటువంటి అమౌంట్
4 మీటర్స్ క్లాత్ ఎంత వచ్చిందో అతనికి 40 రూపీస్ వచ్చింది. ఓకే, ప్రాఫిట్. 4 మీటర్స్కి ఎంత అయితే అమౌంట్ వచ్చిందో అది ప్రాఫిట్ అవుతుంది. సో 40 రూపీస్ ప్రాఫిట్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 160 రూపీస్ అవుతుంది. ఎందుకు 200 రూపీస్ కొన్నాడు, అమ్మిండు. అయితే అతనికి 4 మీటర్స్కి ఎంత అయితే అమౌంట్ వచ్చిందో అది ప్రాఫిట్. సో ఈ 4 మీటర్స్ 40 రూపీస్ ప్రాఫిట్. అది ప్రాఫిట్ అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ 160 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనకి పర్సెంటేజ్ అడిగిండు. సో గెయిన్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అమౌంట్ 40 రూపీస్, కాస్ట్ ప్రైస్ 160 ఇంటూ 100. సో 41 జా 44 జా 41 జా 425 జా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా మనం ఈ వీడియో నందు 10 ప్రాబ్లమ్స్ను డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకున్నాం. మీరు కూడా సాల్వ్ చేసినారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.